హాయ్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి జాబ్ క్యాలెండర్ విషయం మీద ఒక అప్డేట్ మనకు ఇప్పుడు అందుతా ఉంది. సో ఆ యొక్క అప్డేట్ని నేను ఇక్కడ డిస్కస్ చేశాను. ఈ ఏపీపీఎస్సీ కార్యదర్శి అయినటువంటి విఎస్ఆర్ ఆంజనేయులు గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క జాబ్ క్యాలెండర్ విషయంలో, తర్వాత ఈ యొక్క ఏపీపీఎస్సీ రిలీజ్ చేయబోయేటువంటి జాబ్ నోటిఫికేషన్ విషయంలో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో అది ముఖ్యంగా ఈరోజు ఎందుకు ఈ ప్రస్తావన వస్తూ ఉందంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్స్ లేదా నిరుద్యోగ యువత, ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువత ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపడుతున్న విషయం మనకు తెలిసిందే. సో నిన్నటి వీడియోలో నేను చెప్పాను, ఈరోజు ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువత నిరసన కార్యక్రమాలు చేపడతా ఉంది. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని ఒకటి, తర్వాత ఒక 5 ఇంపార్టెంట్ పాయింట్స్ డిమాండ్స్ ప్రభుత్వం ముందర పెట్టి, ఆ యొక్క డిమాండ్స్కి ప్రకారము జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేయాలన్నటువంటి ఆ యొక్క ఉద్దేశంతో నిరసన కార్యక్రమాలు రాష్ట్రం అంతా ఈరోజు చేపడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. సో ఈ తరుణంలో ఈ యొక్క ఏపీపీఎస్ నుంచి ఈ విధమైనటువంటి జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి స్టేట్మెంట్ రావడం నిజంగా స్వాగతించాల్సినటువంటి విషయమే. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని వివిధ 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 విద్యార్థి సంఘాలు, తర్వాత అలాగే ఆ యొక్క మిగతా నిరుద్యోగ యువత వీళ్ళందరూ కలిసి చేపడుతున్నటువంటి ఈ యొక్క నిరసన కార్యక్రమాల ద్వారా ప్రభుత్వంలో కొంత కదలిక వచ్చే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. సో ఇప్పుడు ఈ యొక్క జాబ్ క్యాలెండర్కి లేదా జాబ్ నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి వివరాలను ఈ యొక్క ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సమాచారం ఏంటి, ఏపీపీఎస్సీ నుంచి వచ్చినటువంటి సమాచారం ఏంది, రాష్ట్ర విద్యాశాఖ నుంచి వచ్చినటువంటి సమాచారం ఏంది అన్నటువంటి విషయాలతో నేను ఇక్కడ ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, వాటన్నిటి నేను డిస్కస్ చేసే ముందు ఐ రిక్వెస్ట్ యూ ఆల్, ప్లీజ్ లైక్, నా యొక్క వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేయమని రికమెండ్ చేయండి. ఎందుకంటే ఏ రోజుకు ఆ రోజు ఈ యొక్క జాబ్ క్యాలెండర్ లేదా జాబ్ నోటిఫికేషన్స్ సంబంధించినటువంటి విషయాలు, డిఎస్సి టెట్కి సంబంధించినటువంటి విషయాలు మీకు ఎప్పటికప్పుడు వీడియోల రూపంలో మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడైతే మీకు అప్డేట్ ఇస్తానో అది మీకు నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరకు వస్తుంది. అప్పుడు మీరు ఆ యొక్క అప్డేట్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఐ రిక్వెస్ట్ యూ ఆల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు యువర్ ఫ్రెండ్స్. కీప్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ఇప్పుడు ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ గురించినటువంటి వివరాలను ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ మనము చూసినట్లయితే జేఏకమ్ సిఏ పోస్టుల పరీక్షలకు త్వరలో షెడ్యూల్, త్వరితగతిన నియామకాలు చేపడతాం. ఏపీపీఎస్సీ కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఈ యొక్క స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతోంది. సో ఈ ఏపీపీఎస్సీ ద్వారా కొన్ని జాబ్ నోటిఫికేషన్స్కి వచ్చాయి. ఆ జాబ్ నోటిఫికేషన్స్ అప్లై చేసుకునే తేదీలు కూడా అయిపోయాయి. కాకపోతే ఆ జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ ఇంకా రాలేదు. సో దాని మీద ఈ యొక్క ఏపీపీఎస్సీ కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు స్పందించడం జరిగింది. సో ఆయన ఏమన్నాడంటే, రెవెన్యూ శాఖలో భారీగా భర్తీ చేస్తున్న 670 జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులకు నిర్వహించే పరీక్షలకు త్వరలో షెడ్యూల్ విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు తెలిపినట్లుగా ఈ యొక్క వార్త యొక్క సారాంశం. అయితే ఆయన ఈ పరీక్షల షెడ్యూల్ త్వరలోనే ప్రకటిస్తామంటూనే, రెవెన్యూ శాఖలో ఈ పోస్టులతో పాటు దేవాదాయ శాఖలో ఉన్న 60 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి కూడా ఏపీపీఎస్సీ గతేడాది సెప్టెంబర్ 20 నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి మనకు తెలిసిందే. సో అభ్యర్థుల కన్వీనియంట్ మేరకు జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఏపీపీఎస్సీ 3 సార్లు దరఖాస్తుల గడువును పొడిగించింది. సో ఈ పోస్టులకు 4 లక్షల మంది పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని ఆయన వెల్లడించడం జరిగింది. త్వరలోనే పరీక్షలు నిర్వహించి త్వరితగతిన నియామకాలు చేపడతామని కూడా ఆయన చెప్పడం జరిగింది. నిరుద్యోగుల నుంచి మరికొన్ని సలహాలు త్వరలో ఏపీపీఎస్సీ చైర్మన్ ఏవి రమణారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని కూడా చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్స్ అన్ని వరుసగా ఒకదాని వెంట ఒకటి రిలీజ్ చేస్తూ, ఆల్రెడీ రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ కూడా త్వరలో రిలీజ్ చేస్తామని ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్ 1, గ్రూప్
2 పోస్టులపై ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. ఇప్పటికే పలు శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు తెప్పించుకొని పరిశీలన చేపట్టడం జరిగింది. సో ఈ నేపథ్యంలో గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల సంఖ్య మరింత పెరుగుతుందని కమిషన్ వర్గాలు వెల్లడించినట్లుగా ఈ వార్త యొక్క సారాంశం. అయితే దీని అంతటి బట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ యువత చేపట్టినటువంటి ఈ నిరసన కార్యక్రమము, అది ఉద్యమం వైపుకు మరలకుండా ఈలోపే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము. సో దీనికి తగినట్టే ప్రభుత్వం స్పందిస్తుంది అని మనకు అర్థమవుతా ఉంది ఈ వార్తలు చూస్తా ఉంటే. ఎందుకంటే నిరుద్యోగ యువత ఈ నిరసనల నుంచి చిన్నగా ఉద్యమం వైపు మళ్లితే పరిస్థితులు మళ్ళీ చేజారిపోయే అవకాశాలు ఉంటాయి. సో ప్రభుత్వము అంతవరకు పోనివ్వకుండా త్వరలోనే ఈ యొక్క నోటిఫికేషన్స్ రిలీజ్ చేసి ఈ యొక్క నిరుద్యోగ యువతను సంతృప్తి పరచాలనే ఆలోచనలో ఉన్నట్టుగా మనకి ఈ వార్తల యొక్క సారాంశంగా అర్థమవుతా ఉంది. సో ఫ్రెండ్స్, ఏదేమైనప్పటికీ త్వరలో మనకు జాబ్ నోటిఫికేషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రిపరేటర్లు ఇంకా కంటిన్యూస్గా ప్రిపేర్ అవుతూ ఉండాలి. సో ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. గుడ్ లక్ టు యూ ఆల్. కీప్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్.